తెలంగాణలో కొత్త మంత్రులు రాబోతున్నారు. మనకు మొత్తం 18 మంది మంత్రులను పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ 12 మంది ఎమ్మెల్యేలు 12 మంది మినిస్టర్స్ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిపి మొత్తం మినిస్టర్స్ ఉన్నారు. దానిలో క్యాస్ట్ వైజ్గా కూడా మనకంతా తెలుసు ఏ కులానికి ఎంత ఇచ్చారు అనేది. అయితే నెక్స్ట్ ఇంకొక 6 బెడతలు ఖాళీ ఉన్నాయి. 6 కొత్త మినిస్టర్స్, ఆరుగురు బెడతలు ఖాళీ ఉన్నాయి. ఈ 6th బెడతలో ఎవరు వస్తారు? 6 ఖాళీగా ఉన్నాయి. ఆశావాహులు చాలామంది ఉన్నారు. బట్ కులాలు, మతాలు ప్లస్ జిల్లాలు, సీనియారిటీ ఇవన్నీ కూడా చాలా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైతే నిజామాబాద్కు ప్రాతినిధ్యం లేదు. నిజామాబాద్లో ఎవరికి మినిస్టర్ ఇవ్వలేదు. సేమ్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ ఎవరికి ఇవ్వలేదు. ప్లస్ రంగారెడ్డి డిస్టిక్లో ఎవరికి ఇవ్వలేదు. హైదరాబాద్ డిస్టిక్లో ఎవరికి ఇవ్వలేదు. ఈ 4 జిల్లాల్లో ఇప్పటివరకు ఎవరు మినిస్టర్స్ లేరు. ఖాళీగా ఉన్నవేమో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 6 పోస్ట్స్ ఈ క్యాబినెట్లో ఎవరు వస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇప్పటివరకు పాత మినిస్టర్స్లో ఎంతమంది ఎవరున్నారు, అసలు ఏ క్యాష్ వాళ్ళు ఉన్నారు, దాన్ని బట్టి చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎస్టీ ఒకరు, తర్వాత ఎస్సీ 2, ఒకరు మాదిగ, ఒకరు మాల, తర్వాత బీసీల్లో 2, పొన్నం ప్రభాకర్ అన్న ప్లస్ మేడం సురేఖ మేడం. తర్వాత ఇక ఓసీలు రెడ్డీసు అందరు కలిసి 4 రెడ్డీస్ ఉన్నారు. ఓసీల్లో 4 రెడ్డీస్ ఉన్నారు. ఒకరు బ్రాహ్మణ్ శ్రీధర్ బాబు సార్ ఉన్నారు. తర్వాత కమ్మ ఒకరున్నారు, తుమ్మల ఒకరు, వెల్మ ఉన్నారు. మొత్తం ఇప్పటికీ 7 మంది ఓసీలు ఉన్నారు. ఇది లెక్క. వీళ్ళు 7 మంది, వీళ్ళిద్దరు 9, 10, 11, 12 ఇది లెక్క. మొత్తం 12 మంది మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ సామాజిక వర్గాలు ఇవి. తర్వాత ఇక ఇవన్నీ అసలు కొన్ని సామాజిక వర్గాలకు అసలు క్యాబినెట్లో స్థానం లేదు. ఇప్పుడు ఎస్టీలలో సీతక్కకి ఇచ్చారు. సీతక్క గిరిజన, మరి నాయకులు ఉంటారు కదా, లంబాడా సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి. ప్లస్ లంబా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉంటారు గోండుల కన్నా ఇంకా, కాబట్టి వాళ్ళు సీట్ ఆశిస్తారు. ప్లస్ ఇక్కడ మాదిగా మాల అనే కొట్లాట ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ఎస్సీలో 2కి ఇస్తే ఒక్కొక్కటి ఇచ్చారు. మాలల్లో ఒకటి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, కానీ స్పీకర్ కూడా మాలకి ఇచ్చారు ఆల్రెడీ. ఆ పోస్టును కూడా కలిపితే 2 పోస్టులు మాలకి ఇచ్చారు కదా అనేది ఒకటి చెప్తున్నారు. మాదిగ వచ్చేసి దామోదర రాజనరసింహ సార్ ఉన్నారు. దామోదర రాజనరసింహ సార్ ఒకరే మాదిగ సమాజం సంబంధించిన వ్యక్తి ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నారు. ఇంకా పొన్నం ప్రభాకర్ అన్న, తర్వాత మేడం కొండా సురేఖ, ఇంకా వీళ్ళందరూ మీకు తెలుసు ఆల్రెడీ. రెడ్డిస్ 4 ఎవరో తెలుసు, అందరూ తెలుసు. అయితే ఇప్పుడు ఎవరికి వస్తాయి పోస్టులు, ఎవరు ఆశావాహులు, ఎవరు ఏందనంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి మొన్న మెదక్కు ప్రచారంలో ఒకటి ముదిరాజ్కి ఇస్తామని చెప్పారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక సీట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి అంటే ఒకటి వాకిటి శ్రీరామ్ ఉన్నాడు, ఇంకెవరు లేరు. వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే, ఈయన ఒక్కడే ఉన్నారు, ఎవరు లేరు. కాబట్టి ఇస్తే ఈయనకే వేయాలి. మక్తల్ ఎమ్మెల్యేకు ముదిరాజ్ సామాజిక వర్గం కింద ఆయనను మినిస్టర్ క్యాబినెట్లోకి తీసుకోవాలి. సరే, అది పక్కన పెడదాం. ఇంకా మిగతా ఇక్కడికి వద్దాం. ఇంకా జిల్లాతో సంబంధం లేకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు మినిస్టర్ కావాలని అడుగుతున్నాడు. అసలు ఆయన భువనగిరిని పట్టుబట్టి గెలిపించుకున్నదే ఆయనకు క్యాబినెట్ పోస్ట్ కావాలని. ఎందుకంటే మళ్ళీ దాన్ని ముడిపెడతారేమో అని ఆయన ఇన్ఛార్జ్ తీసుకొని ఆయన దగ్గరుండి ఆ పోస్ట్ని గెలిపించుకున్నాని చెప్తున్నాడు ఆల్రెడీ. కాబట్టి ఆయన క్యాబినెట్ మినిస్టర్ కావాలంటున్నాడు. కానీ ఇప్పుడు ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ అన్న సొంత బ్రదరే మినిస్టర్గా ఉన్నారు. సేమ్ నల్గొండలో ఆల్రెడీ 2 ఉన్నారు. 2 రెడ్డిలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నాకు కావాలి అని అడుగుతున్నారు. కాబట్టి ఆ పోస్ట్ కూడా చాలా ఇంపార్టెంటే. దానికి ఢిల్లీ వాళ్ళు ఎవరో హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఈవెన్ భువనగిరి గెలిపించుకొని వస్తే క్యాబినెట్ వస్తుందని ఆయన కూడా ఆశతో ఉన్నాడు. కాబట్టి ఆ సీట్ని గెలిపించుకున్నాడు. ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈయన ఆశలో ఉన్నాడు. ప్లస్ ఇక నిజామాబాద్కి వస్తే నిజామాబాద్లో ఎవరికి ఇవ్వలేదు. నిజామాబాద్లో ఎవరికి పోస్ట్ లేదు. ఇక్కడి నుంచి సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రి, సీనియర్ లీడర్, ఆయన ఎమ్మెల్యే కూడా, ఆయన ఆశిస్తున్నాడు. ఆయన టికెట్ ఆయన క్యాబినెట్లోకి తీసుకోవాలని ఆశిస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు వైఎస్ రాజశేఖర్ అప్పుడే ఆయన మినిస్టరు, మరి ఇప్పుడు ఎందుకు నాకు క్యాబినెట్ రాదనే ఒక ఆలోచన కూడా నడుస్తుంది. ఆదిలాబాద్ కోటాల ప్రేమ్ సాగర్ అండ్ వివేక్ వెంకటస్వామి వీళ్ళిద్దరూ టికెట్ ఆశిస్తున్నారు. ఇంకొక వ్యక్తి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కూడా కావాలని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రేమ్ సాగర్ ఏమడుతున్నాడంటే ఆల్రెడీ వాళ్ళకు మొన్న ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు పెద్దపల్లిలో, కాబట్టి ఇంకా వద్దు, వెల్మ సామాజిక వర్గానికి ఆల్రెడీ ఒకటే ఇచ్చారు కాబట్టి ఆయన కూడా ప్రేమ్ సాగర్ మంచిర్యాల ఎమ్మెల్యే నాకు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడు. అయితే ఇక్కడ వివేక్ ఏంటంటే ఇక్కడ మనం ఛానల్ ఉంది, ప్లస్ మనం అవసరమైతే అన్నిటికీ సహాయపడతాం,
కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి, నేను మినిస్టర్ని అయితే, నేను అంతకుముందు ఎంపీగా కూడా పనిచేసిన ఉద్యమకారుని అని వివేక్ వెంకటస్వామి గారు చెప్పుకుంటున్నారు. ఈయన కాంపిటీషన్ ఎవరంటే వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే, వీళ్ళ సొంత బ్రదరే. మా తమ్ముని కొడుకు ఆల్రెడీ ఎంపీ ఇచ్చింది కాబట్టి మా ఫ్యామిలీలో నా ఒక్కరికి ఇచ్చింది, ఎవరికి ఇవ్వలే కదా, కాబట్టి నాకు మినిస్టర్ ఇవ్వండి అని వినోద్ కుమార్ అడుగుతున్నాడు. ఆయన కొడుకు వంశీ మొన్న పెద్దపల్లి ఎంపీ గెలిచిండు కదా, వివేక్ వెంకటస్వామి కొడుకు. కాబట్టి వినోద్ అడుగుతున్నాడు, నాకు కావాలి, మా ఫ్యామిలీలో ఎవరికి ఇవ్వలేదు, మళ్ళీ ఆయన ఫ్యామిలీలో ఇద్దరికి ఇచ్చారు కదా, నాకు ఒకటి కావాలి, నాకు మినిస్టర్ ఇవ్వండి, నా ఫ్యామిలీ నుంచి ఎవరు రారని వినోద్ అడుగుతున్నాడు. అదొకటి నడుస్తుంది. వినోద్ వీళ్ళిద్దరు అడుగుతున్నారు. తర్వాత ప్రేమ్ సాగర్, ఇది గొడవ నడుస్తుంది. ఈ గొడవ నడుస్తున్నాం కానీ ఇక్కడ ఏమైందంటే అసలు మా సామాజిక వర్గానికి ఇంత దాకా క్యాబినెట్లో పోస్ట్ లేదని చాలామంది నేను చెప్తాది. రంగారెడ్డి డిస్టిక్లో ఎవరికి వెళ్ళి ఇప్పటిదాకా రంగారెడ్డి డిస్టిక్లో కొంతమంది వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు, కొంతమంది సీనియర్లు ఉన్నారు, పరిగి రామ్మోహన్ సార్ లాంటి వాళ్ళు సీనియర్లు ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకి వస్తుందా రాదా తెలియదు. కానీ ఇప్పుడు సిటీలో రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ మొత్తం కలిపి సిటీ కింద జమ చేస్తున్నాం మనం. సిటీలో ఏంటంటే మొన్ననే కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ కంటోన్మెంట్ నుంచి మొన్న బై ఎలక్షన్స్లో కొత్తగా శ్రీ గణేష్ గెలిచిండు, బీజేపీకి గెలిచిండు. శ్రీ గణేష్ కూడా మాల సామాజిక వర్గం. ఒకవేళ శ్రీ గణేష్కి ఇస్తే మాల సామాజిక వర్గానికి ఇప్పటికీ ఎక్కువైతున్నాయి పోస్టులు. మాదిగా సామాజిక వర్గం వాళ్ళంతా కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు, మొత్తం మాలలకు ఇచ్చేస్తే మరి మేమేంది, తెలంగాణలో మేము కదా ఉన్నది, వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి శ్రీ గణేష్ కొద్దిగా ఆప్షన్స్లో ఉన్నాడో లేదో తెలియదు. అయితే ఇక్కడ దానం నాగేందర్ ఉన్నాడు, బీసీ కోట అడుగుతున్నాడు. దానం నాగేందర్ ఏంటంటే నేను చేరిందే క్యాబినెట్ కోసం, ప్లస్ సికింద్రాబాద్ ఓడిపోతే ఖచ్చితంగా మినిస్టర్ ఇస్తామని ధైర్యం చెప్పి నాకు క్యాండిడేట్ ఇచ్చిండ్రు. అక్కడ నాకు ఇంట్రెస్టే లేదు సికింద్రాబాద్లో పోటీ చేయడం, నేను అక్కడ నేనే పోటీ ఇస్తున్నాడని భావిస్తున్నా, నువ్వు గెలుస్తావని రేవంత్ రెడ్డి చెప్తే, ఒకవేళ నువ్వు గెలవకపోతే మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాదని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చానని చెప్తున్నాడు దానం నాగేందర్. కాబట్టి దానం నాగేందర్ ఒకరు బీసీ కోటాలో ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గం కాబట్టి ఆయన అడుగుతున్నాడు. ఇంకొకటి మైనపల్లి హనుమంతరావు అడుగుతున్నారు. మైనపల్లి హనుమంతరావు ఏంటంటే నాకు ఎమ్మెల్సీ ఇచ్చి, ఆయన ఓడిపోయాడు మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి ఇవ్వండి, మీకు సిటీలో ఒక పవర్ఫుల్ లీడర్ కావాలి, సిటీలో కాంగ్రెస్ వీక్ ఉంది, అందుకే ఎవరు ఎమ్మెల్యే గెలవలేదు, నాకు ఇస్తే నేను చూసుకుంటా, నేను అన్నిటికీ రెడీగా ఉన్నా అని చెప్పి ఆయన అడుగుతున్నాడు, మైనపల్లి అడుగుతున్నాడు. ఇవన్నీ నడుస్తున్నాయి. ఇదంతా రంగారెడ్డి కోట ప్లస్ హైదరాబాద్ కోటలో ముస్లిమ్స్కి ఎవరికి ఇవ్వలేదు. ఈవెన్ నిజామాబాద్లో కూడా ముస్లిమ్స్ చాలామంది ఉంటారు, కానీ ఎవరికి ఇవ్వలేదు అసలు ఇప్పటిదాకా రాని సామాజిక వర్గం అని చెప్తున్నా. హైదరాబాద్లో కూడా ఎవరు గెలవలేదు. హైదరాబాద్లో గెలిచిందంటే ఇప్పుడు కేవలం శ్రీ గణేషే ఉంటాడు కంటోన్మెంట్ కింద కోర్ హైదరాబాద్లో. కాబట్టి ఎవరికి ఇస్తారో తెలియదు, ఎవరు ఎమ్మెల్యేలు కూడా ఎవరు లేరు, వీళ్ళంతా ఆశిస్తున్నారు. ఇక్కడికి వస్తే కొన్ని సామాజిక వర్గాలకు అసలు ఇప్పటిదాకా దీనిలో లేదు. ఒకటి ఎస్టీల్లో లంబాడా ఎవరికి పోస్ట్ లేదు, ప్లస్ ఎస్సీల్లో మాదిగలు ఒక్కరికే ఇచ్చిండ్రు, ఇంకా మాకు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కడే దామోదర రాజనరసింహ సార్ ఒక్కరే ఉన్నారు, ఇంకా కావాలని చెప్తున్నారు. ఇప్పుడు వెల్మ సామాజిక వర్గానికి అయితే ఇద్దరు మైనపల్లి హనుమంతరావు ప్లస్ ప్రేమ్ సాగర్ ఇద్దరు అడుగుతూనే ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళకి ఇస్తే కూడా మాలనే, వీళ్ళు కూడా మాలనే, వివేక్ వినోద్ కూడా మాల కిందకి వస్తారు. మాలలకు ఆల్రెడీ 2 పోస్టులు ఇచ్చారు, మళ్ళీ మీకే అడిగాలని చెప్పి తలనొప్పి ఒకటి ఆడ నడుస్తూనే ఉంది. ప్లస్ బీసీలలో ముదిరాజ్ ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ముదిరాజు ఎవరికి ఇస్తారు అనేది కొంత ఇంట్రెస్ట్గా మారింది. మున్నూరు కాపులో ఆల్రెడీ కొండ సురేఖ గారు ఉన్నారు కాబట్టి బహుశా ఇంకా ఆ క్యాస్ట్కు వర్కౌట్ కాకపోవచ్చు. ప్లస్ మిగతా వాళ్ళు ఇంకా ముస్లిమ్స్లో ఎవరికి వాళ్ళు ఇప్పటిదాకా ముస్లిం సంబంధించిన మినిస్టర్ ఎవరు లేరు, ఏ జిల్లా నుంచి లేరు, ఎవరు లేరు, మైనార్టీ నుంచి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ కావాలని ఎవరు ఆ పార్టీలో ఉన్న షబ్బీర్ అలీ సార్ ఇంతకుముందు అడిగిండు, ఆయనకి ఏదో సలహాదారు ఏదో ఇచ్చినట్టున్నారు, ఆయన మినిస్టర్ అడుగుతున్నాడు. ప్లస్ అజారుద్దీన్ అడుగుతున్నాడు, అజారుద్దీన్ కూడా పోటీ చేసి ఓడిపోయిన జుబ్లీహిల్స్ నుంచి, ఆయన కూడా నాకు ఇవ్వాలని అడుగుతున్నారు. ప్లస్ ఫిరోజ్ ఖాన్ అడుగుతున్నారు, ఫిరోజ్ ఖాన్ నాంపల్లికి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయింది కదా, ఆయన కూడా ఈ మైనార్టీ కోటాలో నాకు క్యాబినెట్ అవకాశం ఇవ్వనని ఆయన అడుగుతున్నారు. ముస్లిమ్స్ కూడా ఎవరు లేరు, మైనార్టీలో ఎవరు లేరు. ఇంకా చాలా సామాజిక వర్గాలు బీసీలు అయితే ఎంబీసీలు ఎవరు లేరు. ఎంబీసీలు అంటే ఎంబీసీలు కొంత తక్కువ తక్కువ జనాభా ఉన్న వాళ్ళు. ఎంబీసీలు అంటే తక్కువ వాళ్ళు, ఇప్పుడు మంగలి, చాకలి, ఇవన్నీ రజక, వీళ్ళందరూ కూడా ఎంబీసీల కింద వస్తారు, వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. కాబట్టి వాళ్ళకు కూడా ఏం లేవు దీనిలో పోస్టులు, క్యాబినెట్లో వాళ్ళు కూడా ఆశిస్తున్నారు, ఎంబీసీలు కూడా మాకు ఏమైనా ఇస్తారా అని చూస్తున్నారు. ఆల్రెడీ 2 మినిస్టర్స్ అయితే ఉన్నారు, మహిళా మినిస్టర్స్ అయితే 2 ఉన్నారు, ఇంకా మహిళా మినిస్టర్స్కు మళ్ళీ ఉండకపోవచ్చు. కానీ మళ్ళీ ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్, తర్వాత జిల్లాలు ప్లస్ సమతుల్యత, ఇదన్నీ పరిచయాల మధ్య
ఎవరికి వస్తుంది, ఎవరికి అవకాశం ఉంది అనేది మాత్రం కొంత ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. బహుశా ఈ వారం 10 రోజులు, ఇంకొక 15 రోజుల గ్యాప్లో ఈ క్యాబినెట్కి సంబంధించిన కూర్పు ఫైనల్ కావచ్చు అని చెప్తున్నారు. సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా ఉంది ఢిల్లీలో రేపు శనివారం నాడు. బహుశా సిడబ్ల్యూసీ మీటింగ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి కసరత్తు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా శాఖలు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. మినిస్టర్స్ లేక విద్యాశాఖ అక్కడనే ఉంది, హోమ్ మినిస్టర్ ఆయన్నే, అన్నీ ఆయన్ని, చాలా పోస్టులు దాదాపు 6-7 శాఖలు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఈ క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్గా వేసేస్తే కొంత పార్టీ కన్స్ట్రక్షను, లేకపోతే ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడము, ప్లస్ కొంత అందరూ పనిలో మునిగిపోయే అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఇది మే కదా, జూన్ 2nd వీక్ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టే లోపల ఈ క్యాబినెట్ కూర్పు అంతా అయిపోయి క్యాబినెట్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాబినెట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దానిలో ఎవరికి ఆ పదవులు దక్కుతాయి, ఏమవుతాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.